2026లో భాగంగా ఈరోజు మనం వరుసగా ప్రతి ఎయిర్లైన్ ఏంటా అని చూసుకుంటూ వస్తున్నాం. సో ప్రజెంట్ అయితే మాత్రం మన ఎయిర్ బస్ కరెక్ట్గా సింబాలిక్గా ఎయిర్ ఇండియా ఉంది. సో అందుకే ఒకసారి జస్ట్ ఏదో రికగ్నైజ్ చేసుకుందాం అన్న ఫీలింగ్తో ఇక్కడ వచ్చాగాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొత్త డిజైనా లేకపోతే ఆల్రెడీ ఉన్న డిజైన్ నాకైతే ఐడియా లేదు. మీరే ఆల్రెడీ విజిట్ చేస్తే మాత్రం నాకు చెప్పాలి. డిజైన్ కొత్తగా అనిపించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ అయితే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో దీని కెపాసిటీ ఎంత అంటే కౌంట్ చేసుకోవడం, ఎందుకంటే ఆ డీటెయిల్స్ ఫార్మాలిటీస్ అన్నీ చాలానే ఉన్నాయి. ఒకదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామంటే మిగతా చాలా ఉన్నాయనే ఫీలింగ్ వస్తుంది. సో నేనే కాదు, చాలామంది క్యూరియస్గా ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాలి అన్న పాయింట్ కూడా మనకు కనిపిస్తుంది. ఇదే కాదు, బేసికల్గా ఎయిర్ లైన్స్ ఏదైనా ఫ్లై అవ్వాలంటే పక్కన ఇంజిన్ రొటేట్ అవుతూ ఉంటుంది. సైడ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరైతే విండో సీట్ దగ్గర కూర్చుని ఉంటారో వాళ్ళు కన్ఫర్మ్ అబ్జర్వ్ చేస్తుంటారు. బట్ దానిలో మెషినరీ పార్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఎప్పుడైనా మీరు గమనించారా? జస్ట్ ఆ మెషినరీ పార్ట్ని అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఒకసారి ఇటు చూడండి. జస్ట్ పక్కన వింగ్ అయితే పెట్టడానికి కామన్గా లోపల ఎంత వైరింగ్ ఉంటుంది, లేకపోతే ఎంత పెద్ద మెషిన్ ఉంటుంది, లేకపోతే దానికి ఫుల్ కవర్ ఉంటుందా ఎంటీ ఉంటుందా అనే ఫీలింగ్ మనకి బయట నుంచి చూసినప్పుడు అనిపిస్తుంది. ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. దేనికి ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. ఇంజిన్ ఆయిల్ ఆల్రెడీ తీసేసి ఉందట దీనికి. ఆ ఇంజిన్ ఆయిల్కి సంబంధించి లేకపోతే ప్రతి ఎక్విప్మెంట్ ఒక చిన్న వైరింగ్ కూడా ఇక్కడ మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనం ఏదో ఒకసారి ఎయిర్లైన్స్ అట్లా ఎక్కువ వచ్చేద్దామని అనుకుంటాం, కానీ లోపల మెషినరీ చూస్తే మాత్రం వా అనేలాగే అనిపిస్తోంది. జస్ట్ ఇంకొంచెం ఏమైనా డీప్గా తెలుసుకోగలమేమో చూద్దాం. సో మోటార్ జస్ట్ ఓవరాల్గా ముందున్న ఫ్యాన్ అంతా రొటేట్ అవ్వాలి అంటే నాకు తెలిసి దిస్ ఈజ్ ద మెయిన్ పార్ట్. ఇంజనే కదా మెయిన్. ముందు కంట్రోలర్ ఉంటే సైడ్ వింగ్సే కదా మనల్ని ఇంకా ముందుకి ట్రావెల్ చేసేది. ఆ పాయింట్లోనే ఇక్కడ మెషినరీ కనిపిస్తోంది. సో రేర్ బోర్డ్ స్టాప్, టార్గెట్, రొటేట్, అట్ బోర్డ్ అంట. ఇంత టెక్నాలజీ టర్మ్స్ అయితే మనకంతా అంత ఐడియా లేదు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, మనం ఒక్కసారన్నా ఫ్లైట్ చేయాలని ఆలోచిస్తాం, కానీ లోపల ఉన్న మెషినరీని ఇలా ఓపెన్గా చూస్తే ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. దీని గురించి తెలుసుకోవాలంటే నాకు తెలిసి చాలా బుక్స్ చదవాలి. మనకు అన్ని బుక్స్ చదివే టైం లేదు. బట్ మీకు చూపించే టైం అయితే నా పార్ట్ నేను ఫుల్ఫిల్ చేశాను. మరి తెలుసుకోవాలనుకుంటున్నారు, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తెలుసుకోవాలంటే మాత్రం దీని గురించి తప్పదు. మనకు కూడా ఒక కోర్స్ ఉంది, ఎయిర్లైన్స్కి సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సే ఉంది, అది చేయండి. లేదంటే జస్ట్ వర్క్ చేయాలంటే మాత్రం దానికి కొంచెం టెక్నాలజీ నేర్చుకొని కొంత టైం కనుక తీసుకుంటే ఒక 1 year or 2 years సో అలా చూడొచ్చు. సో యాక్చువల్లీ ఇక్కడ విజిటింగ్కే కాకుండా జస్ట్ మూవ్ చేస్తున్నారా లేకపోతే ఫ్లై చేస్తున్నారా తెలియదు. ఒకసారి అక్కడ చూడండి. వాళ్ళు దాన్ని ఫ్లై చేయడానికి రెడీగా పెట్టారా లేకపోతే జస్ట్ ప్లేస్ మార్చారో తెలీదు. ఆ థింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. సో ఇక్కడ నాకు తెలిసి అన్నీ తెలుసు అనుకుంటే ఇంతమంది విజిటర్స్ రారేమో. ఇక్కడ ప్రతి థింగ్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా కొత్తదే. ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి సంథింగ్ న్యూ. కొత్త వాళ్ళు అయితే ఏదో ఒకటి నేర్చుకోవడానికి, పెద్దవాళ్ళు అయితే అప్డేట్స్ ఏమొచ్చినా చూడడానికి, వర్క్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెంచుకోవడానికి, ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. నాలాంటి వాళ్ళైతే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ చూపించడానికి ఇక్కడికి వస్తున్నాం. సో ప్రతి ఒక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ డిఫరెంట్. బట్ కంప్లీట్లీ గాల్లో తేలే విమానం, ట్రావెల్ చేసే మనం, నడిపించే ఒకడు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే టీమ్. ఇది కూడా కాదు అంటారా ఒక మంచి ఎక్స్పీరియన్స్ మబ్బుల్లో తేలడానికి. ఇంతకు మించి ఎయిర్లైన్స్ గురించి మాట్లాడడానికి గొప్పగా అన్నా కూడా ఏమీ ఉండవేమో. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా వర్కే ఉంటుంది, ఆ వర్క్ నేర్చుకోవడంలోనే ఉంటుంది. ఇదంతా కాదంటారా? లేదు, ఓ బిజినెస్ పెట్టేద్దామా, ఎయిర్లైన్స్కి సంబంధించి బిజినెస్ పెట్టేద్దామా అన్న రేంజ్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ ఆలోచన వచ్చి చాలా ఎయిర్లైన్స్ బిజినెస్ లాస్ అవుతున్నా కూడా ఎయిర్లైన్స్ని నడిపిస్తున్నారంటే మనం టెక్నాలజీలో కానీ లేకపోతే మనిషి ఆకాశంలో ఎగరాలన్న కళని కానీ నెరవేర్చుకునే ప్రయత్నంలోనే ఎన్నో కొత్త ఆలోచనలతో ముడిపడ్డ ఈవెంటే వింగ్స్ ఇండియా 2026 అని మనం చెప్పొచ్చు. ఈ ఈవెంట్లో నాకు చూస్తుంటే చూడాలి అనిపిస్తుంది, తెలుసుకుంటే తెలుసుకోవాలి అని అనిపిస్తుంది. నాకు ఎలా అనిపిస్తుంది అంటే నిజంగా ఫ్లయింగ్ లేకపోతే ఒక జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మీకు ఇంతకంటే చాలా తెలుసుకోవాలనిపిస్తుంది కదా. సో అవన్నీ కూడా తెలుసుకుంటారు, కానీ బట్ నాలెడ్జ్ కావాలంటే క్లాస్ రూమ్లో ఉండాలి. లైవ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే వింగ్స్ ఇండియా 2026కి ఎంటర్ అవ్వాలి. సో అది టేక్ ఆఫ్కి రెడీగా ఉందని చెప్తున్నారు మా వాళ్ళు. ఒకసారి దాన్ని విజిట్ చేయండి. నాకు తెలిసి ఇది VIA 114-300 ఇది ఫ్లెమింగో ఎయిర్లైన్స్కి సంబంధించినది. మనం ఇప్పుడు చూస్తున్నాం టేక్ ఆఫ్కి రెడీగా ఉంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫ్లెమింగో ఏరోస్పేస్ రెడీ టు టేక్ ఆఫ్ అని. టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు మీరు ఒకసారి అక్కడ పోలీస్ ఆఫీసర్ ఆర్ మన ఎయిర్లైన్స్కి సంబంధించిన ఒక ఆఫీసర్ అక్కడ నుంచోవడం చూశారు కదా. సో ఆ రెడీ అన్న టైంకి ఆఫీసర్ అక్కడ నుంచి సైడ్కి పోతారేమో. అయితే ఇంజన్ ఇంత హై లెవెల్లో అవ్వాలి అంటే దానికి ఒక స్పీడ్ పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ స్పీడ్ పాయింట్ని టచ్ చేయడం కోసం టైం అనేది తీసుకుంటుంది అనమాట. సో ఆ టైం తీసుకునే స్టేజ్లోనే ఉంది.
ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో పైలట్ కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు మిగతా మెకానిక్స్ అన్నీ కూడా మెకానిజం అంతా చూస్తున్నారు. రెడీ అని సిగ్నల్ అనుకుంటా. లైట్స్ కూడా బ్లింక్ చేస్తున్నారు. మేబీ నాకంటే బాగా చూసే మీకే తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో అని. జస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ని మా కామెంట్ రూపంలో చెప్తూ ఉండండి. వింగ్స్ మూవ్ అవుతూ కూడా ఉన్నాయి. ఫ్లై చేయడానికి ముందు బర్డ్ ఎలా అయితే మూవ్ చేస్తుందో సో ఆఫీసర్ కూడా వచ్చేస్తున్నారు. మేబీ దిస్ ఇస్ ద టైం అనుకుంటా. దానికి ముందుగానే లైట్స్ బ్లింక్ చేయడం కానీ లేకపోతే వింగ్స్ మూవ్ చేస్తున్నారు. ఆ వింగ్ ప్లేట్స్ మూవ్ అవడాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నాకు తెలిసి లోపల విజిటర్స్ కూడా ఇప్పుడే కనిపించారు. వాళ్ళందరికీ ఒక ఎక్స్పీరియన్స్. మేబీ ఇది సపరేట్గా వీళ్ళు ఈరోజు పెట్టిన ఆఫర్ అనుకుంటా. ఎస్, ఇట్స్ గోయింగ్. ఇందాక నుంచి మనం వెయిట్ చేస్తున్నాం. టైం వచ్చేసింది. ఎంతమంది అక్కడ కెమెరాస్ విత్ జూమ్ లెన్స్తో ట్రై చేస్తూ ఉన్నారో ఒకసారి చూడొచ్చు. సో ఎంతమంది ఆ జూమ్ లెన్స్తో ట్రై చేస్తున్నారంటే ఈ ఫ్లై అయ్యే సీన్ని డైరెక్ట్గా లైవ్లో రికార్డ్ చేసుకోవడానికి. సో ఒకసారి చూడొచ్చు. ఇట్స్ మూవింగ్. మెల్లగా ఆ టైర్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. రన్వే మీద అలా ప్లేన్ వెళ్తూ అయితే ఉంది. ఈ సౌండ్ మీరంతా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంత డిస్టెన్స్ వెళ్ళినా కూడా మనకి ఇంకా సౌండ్ వస్తుంది. యాక్చువల్లీ ఆ డిస్టెన్స్ని కూడా మనం ఈ స్పేస్ కాబట్టి కవర్ చేయగలుగుతున్నాం. సో బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఈరోజు ఇంత అద్భుతానికి ఒక వేదికగా మారింది. చాలామంది ఒకసారి మీరు చూడొచ్చు ఈ లైన్ని దగ్గరలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారని కూడా ఒకసారి జస్ట్ అబ్జర్వ్ చేయొచ్చు. దట్ ఈస్ అ ప్యాషన్ అని కూడా ఒకసారి మనం జస్ట్ రిమైండ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం విమానంలో వెళ్తున్నప్పుడు మేబీ ఈ రన్వేని అంతగా అబ్జర్వ్ చేయమేమో. ఒకసారి చూడండి, రన్వే డైరెక్షన్ యూటర్న్ తీసుకొని మేబీ అటు స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ దాని డైరెక్షన్ మార్చుకుంటుందా. ప్రతి మూమెంట్ కూడా ఎగ్జైటింగ్ అని అనిపిస్తుంది. అలా చూస్తూ ఉండడమే ఈ ఎన్నో క్వశ్చన్స్కి ఒక ఆన్సర్లా అనిపిస్తుంది. సో ఈ టైంలో నాకు చాలా విషయాలు గుర్తొస్తున్నాయి. మనిషి ఆకాశంలోకి ఎగరడానికి ఎంత టీం వర్క్ చేస్తుంది అండ్ ఎంత స్పేస్ మనకి అవసరం అండ్ అన్ని విషయాలు నాకు గుర్తొస్తున్నాయి. సో మీ ఆలోచనలు కూడా అలానే ఉన్నాయా, లేకపోతే మీ ఆలోచనలు ఏంటి ఈ టైంలో అనేది మాత్రం జస్ట్ షేర్ చేసుకోండి. సో ఈ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒక జాబ్ మీరు చేయాలన్నా, ఒక గ్రౌండ్ వర్క్ చేయాలన్నా, లేదా ఒక పైలట్ అవ్వాలన్నా, లేదా ఎయిర్ హోస్టెస్ అవ్వాలి అన్నా, ఏదైనా సరే మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మీరు కూడా అవ్వచ్చు. దానికి మనకి ఇంపార్టెంట్ ఒకటి నాలెడ్జ్ కావాలంటే ఖచ్చితంగా ఒక ఇన్స్టిట్యూట్ ఆర్ ఒక కాలేజ్లో జాయిన్ అయితేనే ఆ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఆ నాలెడ్జ్ కోసం కింద డిస్ప్లేలో ఒక కాంటాక్ట్ అయితే మేము డిస్ప్లే చేస్తున్నాం. సో వాళ్ళు కూడా ట్రైనింగ్ సూపర్గా ఇస్తారని బయట సూపర్ టాక్ ఉంది. సో ఆ పాయింట్ని మీరు రీచ్ అవ్వండి, మీ టార్గెట్ రీచ్ అవ్వండి. ఏరో ఫాల్కన్స్కి ఒకసారి కాల్ చేయండి. ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ ఈ చూస్తున్న ఈ ఎయిర్లైన్స్ కావచ్చు, ఇక్కడ జాబ్ చేయొచ్చు, లేకపోతే మీరు కూడా ఒక రోజు ఒక లెవెల్లో ఒక సీఓ పొజిషన్లో ఉండొచ్చు, లేకపోతే మీరు కూడా ఒక మంచి మెంబర్గా ఉండొచ్చు, లేదా ఒక హెడ్ పొజిషన్లో కూడా ఉండొచ్చు. దిస్ ఈస్ ద ఆపర్చునిటీ. గ్రాప్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ అని మాత్రం చెప్పగలను. ఈరోజు ఈ వింగ్స్ ఇండియా 2026 విజిట్ చేసినప్పుడు నాకు చాలా థాట్స్ వస్తున్నాయి. నిజంగా ఇక్కడ జాబ్ చేయాలంటే ఏంటా అని ఒక ఆలోచన ఉంది. మీరు 10th క్లాస్ లేకపోతే ఇంటర్ స్టాండర్డ్ నుంచే ఈ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండండి. సో ఇప్పటివరకు ఎదురు చూసిన టైం అయితే ముగిసింది. ఎన్నో విషయాలు నా బ్రెయిన్లో అలా రన్ అయ్యాయి. దానిలో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మరి మీ వ్యూస్ ఏంటి నాకు చెప్పాలి కదా. మిస్ అవ్వకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ చూసారు కదా ఈ టేక్ ఆఫ్ లైవ్లో చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండే ఉంటుంది. ఈ ఎయిర్లైన్స్ అనే ఒక చిన్న పాయింట్ ప్రతి ఒక్కరికి కనెక్టింగే. ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళాలంటే మధ్యలో ఎన్నో సముద్రాలు ఉంటాయి, కానీ అవి దాటుకొని వెళ్ళడం కేవలం ఎయిర్లైన్స్ వల్లే సాధ్యమవుతుంది. ఇస్ అ ట్రూ? 100% ట్రూ. దానికి వేరే ఆప్షన్ లేదు. మేబీ ఉంది అంటే దానిలో అడ్వాన్స్ టెక్నాలజీనే. అది మాత్రం మనం మిస్ అయ్యాం. అలాంటివి మిస్ అవ్వకుండా వింగ్స్ ఇండియా 2026 ఈరోజు ఆపర్చునిటీ కూడా చాలా మందిని కలవడానికి ఒక మంచి స్పేస్ని కూడా క్రియేట్ చేసింది. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.